సో ఇంకా మీ ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటి? అండ్ ఇదే ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతారా? ఆర్ ఎల్స్ మూవీస్ వైపు కూడా ఏమైనా ఛాన్సెస్? మూవీస్ పైన ఉంది కాబట్టి మనకి టీవీ ఈ సీరియల్స్ ఎలా అయిపోతుందంటే ఒకటి కమిట్ అయ్యాక ఇంకా అదొక గవర్నమెంట్ జాబ్ లాగా అయిపోతుంది ఒక 2-3 ఇయర్స్. సో బయటకు వెళ్ళడానికి ఛాన్స్ రావట్లేదు. అదే ప్రాబ్లం. 2 వీక్స్ ఉంటుంది అనుకుంటా. ఒక సీరియల్ 2 వీక్స్, ఒక సీరియల్ 2 వీక్స్ ఉంటుంది. మనకి డేట్స్ అనేది బ్లాక్ అయిపోతుంది కదా. సో బయట వెళ్ళి మూవీస్ చేసే అంత ఇది లేదు. ఎప్పుడైనా సీరియల్స్ బ్రేక్ వస్తే డెఫినెట్గా మూవీస్ చేయాలని ఉంది, ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే. సో ఫ్యూచర్లో చూడాలి ఇంకా అది. ఫ్యూచర్లో చూడాలి. చాలామంది ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కావాలో ఒక క్లారిటీ ఉంది, హ్యాపీగా గోల్స్ వైపు పరిగెడుతున్నారు. బట్ ఇంకా కొంతమంది ఎక్కడో ఏదో ఒక డిప్రెషన్లో ఉండిపోవడము, ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అవ్వడము, ఇలా రీసెంట్గా మనం చాలా సూసైడ్లు కూడా చూస్తున్నాము. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మంది ఒంటరిగా ఉండలేక మేము సూసైడ్ చేసుకున్నాం అనే వార్తలు లాస్ట్ 10 డేస్లో ఒక 4-5 వచ్చి ఉంటాయి. సో అటువంటి ఇన్సిడెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ అంటే ఏదైనా కూడా వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి అది ఉంటుంది. లైక్ పేరెంట్స్ అయినా కూడా వాళ్ళని చూసుకునే విధానం అది, దాన్ని బట్టే వాళ్ళ మైండ్ సెట్ అనేది అయిపోతుంది. సో అది ఫస్ట్ నుంచి లైక్ ఎప్పుడైతే వాళ్ళకి ఆ థింకింగ్ వచ్చిందో, థాట్ వచ్చిందో, అది పేరెంట్స్ ఐడెంటిఫై చేయాలి. లైక్ పేరెంట్స్ దగ్గర ఉంటుంది అది. సో వాళ్ళు ఇంకొంచెం కేర్ తీసుకొని వాళ్ళ టైంని చిల్డ్రన్స్ పైన స్పెండ్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మంది మన చుట్టూ అందరూ ఉన్నా కూడా మేము లోన్లీగా ఉన్నట్టు అనిపిస్తుంది, మేము లో ఫీల్ అవుతున్నాము అని అంటూ ఉంటారు. ఇది ప్రీవియస్ ఎప్పుడు ఇలాంటి డిస్కషన్స్ మనం వినలేదు. ఇప్పుడు ఎందుకు ఎక్కువ వింటున్నాం అనిపిస్తుంది? అండ్ దాని నుంచి బయటికి రావడానికి ఎట్లా యంగర్ జనరేషన్ ఏం చేయొచ్చు? అంటే పేరెంట్స్కి అన్నీ షేర్ చేసుకోలేరు కాబట్టి అది పేరెంట్స్కి షేర్ చేయలేరు. అలా అని పేరెంట్స్ కూడా ఎలా అయిపోతుందంటే వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు పడిపోతున్నారు. లైక్ మా పిల్లలు ఇప్పుడు ఈ మినిట్ ఏం ఆలోచిస్తున్నారని అంత ఆలోచించే అంత ఇది ఇప్పుడు పేరెంట్స్కి టైం ఉండట్లేదు. సో అందుకని వాళ్ళు ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళపైన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది కొంచెం అర్థం చేసుకుంటే సో ఈజీగా కొంచెం అది సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ ఆలోచించే వాళ్ళు కూడా చిన్నదానికి కూడా ఆలోచించేస్తున్నారు. సో అది వాళ్ళు కూడా వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి ఎవరికైనా కూడా. ప్రతిదానికి అలా బాధపడిపోతే ఇంకా లైఫ్లో ఎదగలేం కదా. సో అది కొంచెం వాళ్ళ ఓన్ థాట్స్లోనే వాళ్ళు ఆలోచించాలి. ఓకే.